హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు వీడియో వచ్చేసి చింతకాయలతోని చింత తొక్కుని సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా ఈ చింతకాయల తొక్కుని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఈ చింతకాయలు అనేవి లేతవి కాకుండా మరీ ముదురువి కాకుండా మధ్యస్థంగా ఉన్నవి తీసుకోవాలండి. చింత తొక్కు అనేవి లేతగా ఉంటే తొక్కు అనేది పాడైపోతుందండి. అంటే కొంచెం ముదిరినా పర్లేదండి, చింత తొక్కు అని ఇలాంటివి తీసుకోవాలండి. మంచి చింతకాయలు తీసుకోవాలండి. పుచ్చులు డొల్లలు ఉన్న చింతకాయలు కాకుండా మంచి చింతకాయలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయలన్నీ నేను ఇక్కడ 4 కేజీల వరకు తీసుకున్నానండి. చింతకాయలని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చింతకాయలన్నిటిని ఇక్కడ చూపిస్తున్న గిన్నెలో వేసుకున్నానండి. ఇవి మునిగినంత వరకు వాటర్ని వేసుకోవాలండి. చింతకాయలు మునిగినంత వరకు వాటర్ని వేసుకొని ఒక్కొక్క చింతకాయను చేత్తో పాముతూ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చింతకాయలన్నిటికీ బాగా డస్ట్ మట్టి అనేది ఉంటుందండి. ఒక్కొక్క చింతకాయను చేత్తో ఇలా రుద్దుతూ వాష్ చేసుకోవాలండి చింతకాయలు అనేవి. ఈ చింతకాయలు అనేవి మంచినీరు వచ్చినంత వరకు కూడా ఈ చింతకాయలన్నిటిని వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చింతకాయలకి నీరు మట్టి అనేది ఎంత వచ్చిందో చూడండి. ఈ విధంగా వచ్చింది కదా. ఈ చేసి ఒక 3-4 సార్లు అయినా చింతకాయలన్నీ వాష్ చేసుకోవాలండి. ఇలాగండి వాటర్ ప్లెయిన్గా ఇలాగ వచ్చినంత వరకు కూడా ఈ చింతకాయలు అనేవి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయలు అనేవి ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలండి. నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి ఇలాంటి గిన్నెలోకి తీసుకుంటే. ఇలా నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయాక ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఈ చింతకాయలన్నీ వేసుకొని ఆరబెట్టుకోవాలండి. చింతకాయలకు తడి ఉండకూడదు, పూర్తిగా డ్రై అయిపోవాలి. నేను కిచెన్ టాప్ పైన ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి వేసుకున్నానండి. ఈ చింతకాయలన్నీ అంటుకోకుండా ఇలా వేసుకుంటున్నాను. వీటిని ఫ్యాన్ కిందనైనా కూడా డ్రై చేసుకోవచ్చండి. ఫ్యాన్ కిందనైతే 1 గంటలో ఆరిపోతాయి. ఇలా చింతకాయలు అన్నిటిని వేసుకుంటే ఒక 3-4 గంటలు వదిలేస్తే చింతకాయలు అనేవి వెంటనే డ్రై అయిపోతాయండి. వీటి డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం అవసరం లేదు. చూడండి, నేను చింతకాయలు అనేవి కిచెన్ టాపర్ పైన ఇలాగా వేసుకున్న ఆరబెట్టుకుంటున్నానండి. చింతకాయలు అనేవి నేను ఒక 4 గంటలు వదిలేసానండి. ఒక తడి లేకుండా పూర్తిగా డ్రై అయిపోయినాయి చింతకాయలు అనేవి. ఇప్పుడు చింతకాయల నుంచి నారలండి. నేను ఇక్కడ చాకుతో ఇలాగ చూపిస్తున్న విధంగా నారలు ఇలా కట్ చేస్తే మొదలు కట్ చేస్తే ఇలా వచ్చేస్తాయండి. ఇప్పుడు మంచివన్నీ సపరేట్ చేసుకున్నాను చింతకాయల నుంచి. ఇగోండి, ఇవంతా వేస్టేజ్ ఇంత వచ్చినాయి. 4 కేజీలకి 1 కేజీ అంతా వేస్టేజ్ పోయిందండి. మంచి చింతకాయలంతా ఒక 3 కేజీల దాకా వచ్చినాయి. ఇప్పుడు చింతకాయలని రోట్లో దంచుకోవాలండి. రోలు ముందు రోజే కడిగేసి ఆరబెట్టుకోవాలండి. ఈ చింతకాయలు దంచుకోవడానికి నిల్వ చేసుకుంటాం కాబట్టి అన్నీ డ్రైగా ఉండాలండి. రోలు, దంచుకునే బండ, వీటికి వాడే స్పూన్లు అన్నీ కూడా డ్రైగా ఉండాలండి. ఇప్పుడు రోట్లో కొంచెం చింతకాయలు వేసుకొని ఇలా కచ్చా బచ్చగా దంచుకోవాలండి. ఇలా కొంచెం నలిగినాక 1 టీ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చింతకాయలకి ఒక 150 గ్రాముల వరకు రాళ్ళ ఉప్పుని యూజ్ చేశానండి. అలాగే 3 కేజీలు కాబట్టి నాకు 450 గ్రాములు రాళ్ళ ఉప్పు పట్టిందండి. అలాగే పసుపు కూడా 1 కప్పు పట్టిందండి. పసుపు మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, 1 కప్పు వరకు పసుపుని అయితే నేను యూజ్ చేసుకున్నాను. ఇలా రాళ్ళ ఉప్పు పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా దంచుకోవాలండి. మరి పేస్ట్ చేసేయకూడదండి, కచ్చా బచ్చగా దంచుకోవాలి ఈ చింతకాయలు అనేవి. ఇలా దంచుకున్నాక వీటికి వాడే గరిటలు కూడా ఉండండి. అసలు తడి ఉండకూడదు, పొడిగా ఉండాలి. ఎందుకంటే ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటాం కదా, బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా దంచుకున్న చింతకాయలని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ విధంగానే మిగతా చింతకాయలన్నీ కూడా ఈ విధంగా దంచుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఇలా దంచేసుకున్నాను. మిక్సీలో వేయకూడదు, ఎందుకంటే వీటికి గింజలు ఉంటాయి కదండి. గింజల వల్ల వగరు చేదు వస్తుంది కాబట్టి రోట్లోనే దంచుకోవాలండి చింతకాయలు అన్నిటివి.
ఇప్పుడు ఈ దంచుకున్న చింతకాయలన్నిటినీ చింతతొక్కుని ఒక డబ్బాలో వేసుకొని ఒక 5 రోజులండి నిల్వ చేసుకోవాలి. 3 రోజులైనా చేసుకోవచ్చు, 5 రోజులైనా చేసుకోవచ్చు అండి. ఒక డబ్బాలో నేనైతే ఒక 5 రోజుల వరకు పెట్టుకున్నానండి. అప్పుడే మనకి ఈజీగా నార్లు చింతగింజలు అనేవి సపరేట్ అయిపోతాయి ఈజీగా. ఇలా డబ్బాలో అలా వేసి అదిమి పెట్టాలండి పైన గట్టిగా. అదిమితే చింతతొక్కు అనేది బాగా ఊరుతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 రోజులైతే నేను పక్కన పెట్టుకున్నానండి చింతతొక్కు అనేది. ఐదు రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఇదిగండి ఈ చింతతొక్కునంతా ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు వీటి నుంచి నారలు గింజలు సపరేట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదండి. కొద్దిగా వాటిలో ఉన్న నారలు ముందుకు తీసుకొని గింజలు నారలు అనేవి సపరేట్ చేసుకోండి తొక్కు నుంచి. చూడండి నారలు పిక్కలు అనేవి ఇలా ఉంటాయి. కొద్దిగా చింతతొక్కును తీసుకొని వాటి నుంచి నారలు గింజలు సపరేట్ చేసుకుంటే తొక్కు అనేది మనకు సపరేట్ అయిపోతుందండి. ఇదిగోండి తొక్కు అనేది నేను ఇలా సపరేట్ చేసుకున్నాను. ఇవి గింజలు ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ తొక్కుని మళ్ళీ రోట్లో అయినా దంచుకోవచ్చండి, లేకపోతే మిక్సీ జార్లో ఒక 2-3 పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుందండి. నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని ఒక 2-3 పల్సులు అండి ఇచ్చుకొని తొక్కుని తీసుకోవాలి. ఇదిగోండి 2-3 పల్సులకి మన తొక్కు అనేది ఈ విధంగా నలుగుతుంది. ఇప్పుడు మనకు ఒక ప్లాస్టిక్ బాక్స్లో అండి ఈ తొక్కుని తీసుకోవాలి. జాడీ ఉన్న జాడీలోకైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ తొక్కుని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక బాక్స్లో తీసుకున్నానండి. ఈ విధంగానే చింతతొక్కు అంటే మిక్సీలో పట్టించుకొని బాక్స్లోకి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న తొక్కు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ తొక్కుతో కాంబినేషన్ పచ్చళ్ళు చేసుకోవచ్చండి, కర్రీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.